అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం కూరగాయల మార్కెట్లో అర్ధరాత్రి మంటలెగిసిపడ్డాయి. దీంతో 43 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 7 కిరాణా షాపులతో పాటు కూరగాయలు, మాంసం దుకాణాలు కాలిపోయాయి. అందులోని కూరగాయలు సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న ఆయన బాధితులు బాధపడుతూ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా కూడా ఇచ్చారు. అటు ఆస్తి నష్టంపై అంచనా వేస్తామన్న మంత్రి దీనిపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేసినట్టుగా చెప్పారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం మార్కెట్ యార్డ్లో అయితే నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 48 షాపులు అయితే మాత్రం పూర్తిగా దగ్ధమై చిరు వ్యాపారస్తులందరూ కూడా అంటే సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. అయితే దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ చిరు వ్యాపారస్తులను అయితే ఆదుకుంటానని చెప్పింది. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే అర్ధరాత్రి సమయంలో మంత్రి సుభాష్ అయితే మాత్రం ఘటనా స్థలానికి అయితే చేరుకుని వాళ్ళకి సంబంధించి వారికి కావాల్సిన సహాయ చర్యలన్నీ కూడా అందించారు. ప్రస్తుతానికి మనతో పాటు సుభాష్ అయితే ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం 48 చిరు వ్యాపారస్తులందరూ అంటే సర్వస్వం కూడా ఆ వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ జీవనాధారం కూడా కేవలం ఆ వ్యాపారమే. అలాంటి వ్యాపారం సంబంధించి పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎటువంటి సహాయాన్ని అందిస్తున్నారు? అత్యంత దయానీయం. ఎందుకంటే వాళ్ళది బుధవారం మార్కెట్ సెలవు, భోజనాలు పెట్టుకున్నారు. సెలవు తర్వాత హోల్సేల్గా ఈ పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి, రానున్నది వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఎక్కువ మోతాదులో కూరగాయలన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. అలాగే మసాలా దినుసులు కానీ, అట్ ద సేమ్ టైం ఈ కిరాణా కానీ సుమారు 28 షాపులు కూరగాయల షాపులు అయితే 12 కిరాణా మసాలా కిరాణా షాపులు. సో 7 షాపులు మటన్ చికెన్ షాపులు 7 ఉంటే ఒకటి బట్టల కొట్టు. సుమారు 48 షాపులు సర్వస్వం కోల్పోయారు. వాళ్ళకి ఇంకా కట్టుబట్టలతో చాలా దారుణమైన పరిస్థితి. ఒక్కసారిగా అదుపులోకి కుర్రాళ్ళందరూ కూడా మనకెందుకులే అనుకోలేదు. ఇంచుమించు అందరూ వచ్చారు. పాపం షాపులో అయితే ఏడుస్తూ తిరిగారు. ఇంకా అది నిన్న సంఘటన బహుశా నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత దారుణమైన పరిస్థితి. ఒక పక్కన వాళ్ళు ఆరుపుకుంటానే గాలి ఉండటం వల్ల కూడా మంటలు త్వరగా వ్యాపించేసినాయి. క్షణాలు ఇంచుమించు 11:05 ఎప్పుడో స్టార్ట్ అయితే 11:30కి మొత్తం ఇంకేమీ లేదు. వెంటనే హుటాహుటిన 3 ఫైర్ స్టేషన్లు ఫైర్ ఇంజిన్లు రావడం జరిగినాయి. అలా ఎలక్ట్రికల్ వాళ్ళు వెంటనే ఎలక్ట్ అయ్యారు. రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ మేడం గారు రావడం జరిగింది. సెక్రటరీ గారు అయితే నిన్న నుంచి కూడా పడుకోకుండా ఇక్కడే షాపులు నష్టం అంచనా వేయటంలో కానీ ఎంత పోయింది నష్టపోయారు అనేది కానీ వెంటనే చెప్పడం జరిగింది. నిన్న రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో మీరు నిమిషాల వ్యవధిలోని ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు ప్రమాదానికి గల కారణం ఏమనుకుంటున్నారు? ప్రమాదం ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్. ఇందులో అక్కడ స్థానికంగా ఇక్కడ ఒకరిద్దరు వ్యాపారస్తులు ఇందులో చూసి చెప్పడం జరిగింది. దానికి తోడు మంటలు రావటం, గాలి, ఇక్కడ ఎండు మిరగాయలు అవి కూడా అంటుకోవటం వల్ల ఈ కళ్ళు కనిపించకపోవడం, పొగ ఎక్కువగా ఉండటం వల్ల వేడి కూడా బిల్డింగ్లు కూడా ముట్టుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు రైతులు చూస్తే చాలా నష్టపోయిన, అంటే ఇప్పుడు వ్యాపారస్తులు చూస్తే చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళని కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది? పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ కావాలి. రెండోది, బాగా ఇరుకు రోడ్ల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ ఫైర్ ఇంజిన్ తిరిగేలాగా భవిష్యత్తులో పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు అతి త్వరలోనే వ్యాపారాలు చేసుకునేలాగా వెసులుబాటు ఇస్తాం. ప్రస్తుతం ఇక్కడ కొన్ని పెద్దలందరూ వచ్చారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళతో కూర్చుని ఏం చేయాలనేది డిసైడ్ చేసుకుని ఎక్కడ పెట్టుకోవాలి వ్యాపారం, ఇది ఎంత స్పీడ్గా చేయగలుగుతాం అనేది చూసుకుని చేయాల్సింది ఉంది. అంటే ప్రస్తుతానికి వీళ్ళు ఇది శుభ్రం చేసేస్తే
తర్వాత ఏం చేయాలనేది చూడటానికి. అంటే వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు, అందరూ కూడా వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని రోజువారీ డబ్బులు కూడా తెచ్చుకుని ఇక్కడ వ్యాపారం చేసేవారు. వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది, స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా ఆదుకోబోతుంది? వ్యక్తిగతంగా నేను సేవా సంస్థలు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది మీరు మాట్లాడతారు, సేవా సంస్థల ద్వారా కూడా కొన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి వచ్చారు. అలాగే ఇక్కడ ఎవరైతే ఇది మన ద్రాక్షారామం, మన సోదరులు ఇబ్బంది పడతా ఉన్నారు. సో పే బ్యాక్ టు ద సొసైటీ అని కొన్ని బిగ్ షాట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఎదరకొచ్చిస్తానని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎవరు పూర్తి నష్టాన్ని మేము భర్తీ చేయలేం, కానీ సాధ్యమైనంత 60 to 70% ఖచ్చితంగా వీళ్ళందరికీ సాయం చేసి మళ్ళీ వాళ్ళు అదే చెప్తా ఉన్నాను. వీళ్ళు చాలామంది నిన్న ఇంక బతకటం ఎందుకనే మాట ఒకరిద్దరు నోటంపడం కూడా వచ్చింది. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనకి వెళ్ళకండి, మేము ఉన్నాం. మళ్ళీ మీరు జీవితాల్లో గట్టినయ్యేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. మీరు మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. మీరు లేని కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి. డబ్బు అంటే రేపు సంపాదించుకోవచ్చు, సహకారం, కానీ ప్రాణం విలువ చాలా ఎక్కువ. మీ ఇంటి పెద్ద లేని కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో గట్టిన అవ్వలేరు. మీరు లేని ఆ కుటుంబం నష్టం ఇంకా విలువ అంచనా వేయలేంది. సో అందరూ కూడా ఒక ఆశతో ఉండండి, ఒక హోప్తో ఉండండి. దానికి మేము పూర్తిగా సహకరిస్తాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇక్కడ ద్రాక్షారామ పెద్దలందరూ కూడా సహృదయంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము సైతమని సాయం చేసే పరిస్థితి ఉంది. దయచేసి అలాగే ప్రభుత్వం తరఫున కూడా పూర్తిగా అన్ని విధాలుగా పర్మనెంట్ స్ట్రక్చర్ చేసి వాళ్ళని జీవితంలో మళ్ళీ గట్టినయ్యేలా చేస్తాం. అయితే మంత్రి సుభాష్ నిన్న రాత్రి నుంచి ఉండడం వల్ల కూడా ఇక్కడ పరిస్థితి కూడా అంటే ఇక్కడ పొగతో ఇదంతా కూడా వాతావరణం అంతగా నిండిపోయింది, అందువల్ల ఇక్కడ పరిస్థితి కూడా బాగాలేదు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఆర్థికంగా నష్టపోయిన ప్రతి వ్యాపారస్తుడికి కూడా కూటమి ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి అయితే మంత్రి సుభాష్ అయితే చెప్తున్నారు. ఎవరు కూడా నష్టపోయిన వ్యాపారస్తులు ఎవరు కూడా అధైర్యపడవద్దు, వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఉంది. రామచంద్రపురం పెద్దల అందరితో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని మంత్రి చెప్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.